కర్రీ చూడండి చాలా టేస్టీగా వచ్చింది. మనం 25 కేజీల మటన్ కర్రీ ఎలా వండాలో చూసేద్దాం రండి. మేము ఫంక్షన్కి వెళ్ళాము, ఆ ఫంక్షన్లో తయారు చేస్తున్నారు చూద్దాము. మటను చూడండి పోతుని ఫ్రెష్గా వేసారు. మటన్ చిన్న చిన్న పీసుల కింద కట్ చేస్తున్నారు. క్యాటరింగ్ కర్రీ మాట ఫ్రెండ్స్. చూడండి ముందుగా గిన్నె పెట్టారు పొయ్యి మీద, ఇందులో ఆయిల్ వేసారు, పచ్చిమిరకాయలు వేసారు, కొన్ని బాగా ఎగనిచ్చారు. తర్వాత ఆనియన్స్ కూడా తీసుకున్నారు. 2 బేసిల్ ఆనియన్ తీసుకున్నారు ఫ్రెండ్స్, ముక్కల కింద కట్ చేసి. ఇవి ఆనియన్స్ బాగా ఎగనిచ్చారు. ఇవి కలిపి చూడండి పుల్లల పొయ్యి మీద వండారు ఫ్రెండ్స్. వెరైటీగా ఉంటుంది, కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుందంట. ఇప్పుడు అంతా గ్యాసుల మీద కదా వండుతున్నారు. పల్లెటూరులో అయితే ఇలా పుల్లల పొయ్యి మీద వండుతారు. కర్రీ టేస్ట్ అయితే అదిరిపోద్ది. చూడండి ఉల్లిపాయలు బాగా ఎగనిచ్చారు, మూత పెట్టారు ఒక 5 మినిట్స్, బాగా ఎగనిచ్చారు. చూడండి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వస్తున్నాయి. కొంచెంసేపు వేగాలండి ఫ్రెండ్స్, బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత బ్రౌన్ కలర్లో వస్తుంది, అప్పుడు మటన్ వేస్తారంట. చూడండి ఇంకా బ్రౌన్ కలర్లో వచ్చేసింది. మటన్ ముందుగా కడిగి పెట్టుకున్నారు. ఆ మటన్ కర్రీ ఆనియన్స్లో వేసేస్తారంట. ఇప్పుడు చూడండి మూత తీశారు. ఇది చూడండి కిల్లి అంట తీసేసారు. ఇది మటన్ సపరేట్ చేశారు. మటన్ ఏమో ఆనియన్స్లో వేసేస్తున్నారు. చూడండి అంగండి పెద్ద గిన్నెతో వేయలేక చిన్న గిన్నెతో వేస్తున్నారు. చూడండి పుల్లల పొయ్యి మీద వండుతున్నారు. చాలా టేస్ట్ వస్తుందంట. మటన్ అయితే మొత్తం వేసేస్తున్నారు. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మటన్ అయితే కంపల్సరీ ఇలా టేస్ట్ అయితే చూడండి. మేము అందుకే వీడియో తీసాము. ఈ క్యాటరింగ్ చాలా బాగా చేస్తారు వీళ్ళు. కర్రీ మొత్తం కలుపుతున్నారు చూడండి. ఇలా కలిపేశారు మొత్తం అంతా, బాగా కలిపారు. ఆనియన్స్లో బాగా కలిపారు. మసాలా పొడి అయితే వేసారు. ఇందులో గరం మసాలా అంటుంది వేసారు. తర్వాత పసుపు వేసారు. పసుపు తీసుకున్నారు, పసుపు బాగా వేసారు. నెక్స్ట్ ఉప్పు వేస్తారంట. ఉప్పు చూడండి కల్లుప్పు, ఇది ఉప్పు కూడా తగినంత వేసారు. ఇవి వేసిన తర్వాత బాగా కలిపారు. ముక్కకు బాగా పట్టుకోవాలి, బాగా కలిపారు. ముక్కకి బాగా యాడ్ అయిందన్నమాట. ఇది చూడండి చాలా కలర్ఫుల్గా కనబడుతుంది కదా ఇప్పుడే మనకి. కొంచెంసేపులో బాగా కనబడుతుంది కర్రీ. చూడండి మసాలా పొడి అది వేసారు ఇందులోని. మటన్ మసాలా 2 ప్యాకెట్స్ వేసారు ఇందులో. వేసి బాగా కలిపారు. చూడండి పొగలు బాగా వస్తున్నాయి కదా. కర్రీ టేస్ట్ అయితే బాగుంటుంది. కారం వేసారు, 3 మ్యాంగో కారం అంటే ఇది వంటలకి చాలా బాగుంటుందంట. మేము అదే ట్రై చేస్తాం. కొంచెం మసాలా కూడా వేసారు. చూడండి వాటర్ ఎలా వచ్చిందో, వాటర్ వేయకుండానే బాగా మగ్గిపోవాలంటే ఇది ఇలాగా. పెరుగు వేస్తున్నారు. నెక్స్ట్ పెరుగు 1/2 లీటర్ దాకా వేసారు. ఇది చూడండి గసగసాల పేస్ట్, ఇది దోసపప్పు గసగసాల పేస్ట్ వేస్తాం కదా. వేసిన తర్వాత బాగా ఎగనిచ్చిన తర్వాత వాటర్ అనేది వేసారు. 2 లీటర్లు వాటర్ వేసి బాగా కలిపారు. బాగా కలిపి మూత పెట్టారు. చూడండి కనబడలేదు. ఇంకా వచ్చేసరికి చూడండి ఇంచుమించు కర్రీ రెడీ అయిపోయినట్టే. మూత పెట్టుకుందాం, కర్రీ అయిపోయింది. ఇలాంటి వీడియోలు ఎన్నో చూడాలంటే రాంబాబు గారి అబ్బాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.